అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడూ కూడా జీవితంలో ఈ రెండింటిని చూసి గర్వపడకు, ఎగిసిపడకు. ఏంటి ఆ రెండు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, ఎప్పుడు కూడా నీ ఒంటి రంగును చూసి గర్వపడిపోకు. ఎందుకు అంటే చీకట్లోకి వెళ్తే ఎవరి రంగైనా కనపడాల్సింది నల్లగానే అనమాట. ఎందుకు అంటే ఆ కటిక చీకట్లో మనం మమేకం అయిపోయి దాని రంగునే మనం తీసుకుంటాం. కానీ మనం ఎంత తెల్లగా ఉన్నా, ఎంత ఎర్రగా ఉన్నా, ఇంకా పింక్, రెడ్, బ్లూ రకరకాలుగా ఏ రంగులో ఉన్నా చీకట్లో మాత్రం మన రంగు కూడా నలిపే అనమాట. కాబట్టి నాకే పెద్ద రంగు ఉంది అని చెప్పేసి ఎప్పుడు కూడా గర్వపడకు. అలాగే నాకు ఇంత సంపద ఉంది అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎగిసి పడకు. ఎందుకు అంటే కాటికి వెళ్ళేటప్పుడు ఏది కూడా మనం తీసుకెళ్ళమన్నమాట. మనం తీసుకునేది ఆ 6 అడుగుల నేలే, ఎవరమైనా సరే. కాబట్టి నాకు ఇంతుంది, నాకు అంతుంది అని చెప్పేసి మిడిసి పడాల్సిన పని లేదు, ఎగసి పడాల్సిన పని లేదు. కానీ ఈ రెండు కూడా చేస్తామన్నమాట. మనుషులం కదా. ఎవరైతే అందంగా ఫెయిర్గా ఉండి కొంచెం కంటికి బాగున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళందరిని చూసి మురిసిపోతారు, గర్వపడతారు. వాళ్ళందరికన్నా నేనే బాగున్నాను అని చెప్పేసి. కానీ ఏం తెచ్చి పెడుతుంది ఆ అందం చెప్పండి? మహా అయితే ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఆ అందంతో ఉండగలుగుతావు. ఆ తర్వాత అయినా ఏజ్ మారుతున్న కొద్దైనా నీ అందం తగ్గాల్సిందే కదా. మరి దాన్ని చూసుకొని గర్వపడితే ఏమొస్తుంది చెప్పండి? నీకన్నా అందం తక్కువగా ఉన్న వాళ్ళ మనసు అంతకన్నా అందంగా ఉండి ఉండవచ్చేమో నీ మనసు కంటే. అలా ఎందుకు వాళ్ళు గర్వపడకూడదు చెప్పండి? నాకు మనసు అందంగా ఉంది, వాళ్ళకి బాడీ అందంగా ఉంటే అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి కంపారిజన్స్ వద్దనమాట. అందంగా ఉంటే ఓకే, దేవుడు అలా పుట్టించాడు నిన్ను అంతే. బట్ నువ్వు అందంగా ఉన్నా నీ మనసు అందంగా లేదనుకోండి, ఎందుకు చెప్పండి? ఏం చేసుకుంటారు ఈ అందాన్ని? నీతో ఉండే ఎవరైతే దగ్గరగా ఉంటారో అలాంటి వాళ్ళకి తెలుస్తుంది వీళ్ళు మనిషి మాత్రమే అందంగా ఉన్నారు, మనసు లేదు అని చెప్పేసి. కాబట్టి ఎప్పుడు కూడా అలా గర్వపడాల్సిన పని లేదు. ఓకే, దేవుడు ఇచ్చాడా, యాక్సెప్ట్ చేయి. నీకన్నా తక్కువ ఉన్న వాళ్ళని కూడా చూసినప్పుడు వాళ్ళ ముందు మనం గర్వపడిపోకుండా ఇంకా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉన్నామనుకోండి, వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీ మనసు కూడా అంత అందంగా ఉంటుంది అనమాట. ఇక డబ్బులున్న వాళ్ళ సంగతి చూసామంటే చెప్పనవసరం లేదు. వాళ్ళు ఎలా అంటే మేము పుట్టకతోనే బంగారు స్పూన్తో పుట్టేశాము అన్నట్టుగా బిల్డప్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఏది ఒక కింద స్థాయి నుంచి పైకి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ నుంచి అదే డబ్బులో పుట్టి పెరిగినట్టు బిల్డప్లు కూడా ఇస్తారు కొంతమంది ఫస్ట్ నుంచి డబ్బులున్నా డౌన్ టు ఎత్తుగా ఉంటారు. కొంతమంది మధ్యలో డబ్బులు వచ్చినా కానీ మనం ఏ స్థాయి నుంచి వచ్చాము అన్న విషయాన్ని మర్చిపోకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. కాబట్టి రకరకాలుగా ఉంటారు. ఎవరైతే ఎప్పుడూ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారో అది ఏ విషయంలోనైనా వాళ్ళకి ఎలాంటి చెడు పేరు రాదు. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఎలాంటి మాటలు కూడా పడాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఈ రెండు నాకే ఉన్నాయి అని చెప్పేసి ఎప్పుడు గర్వపడకు, ఎగిసిపడకు. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా